హలో అండి అందరికీ. మనం కష్టకాలంలో ఉంటే మనకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా మన వెనక నిలబడే దేశం ఏదైనా ఉన్నది అంటే ఇజ్రాయెల్ దేశం. రష్యా అయినా కొన్నిసార్లు మనకి సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ మాత్రం మనకి వన్ సైడెడ్గా సపోర్ట్ అయితే చేస్తూ ఉంది. మనం చూసుకుంటే కార్గిల్ వార్లో మనం యుద్ధం ఓడిపోయే స్థితిలో ఉండగా మనకి కొన్ని ఆయుధాలు పంపి ఆ యుద్ధంలో మనం గెలిచే పరిస్థితులు ఏర్పడినాయి అంటే దానికి ప్రధాన కారణం ఇజ్రాయిలీ పీపుల్, అలాగే ఇజ్రాయెల్ దేశం అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మనం కష్టకాలంలో ఉన్నాం. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% టారిఫ్లు వేసి మన దేశం తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనమాట. అయితే ఈ ఇబ్బందుల గుర్తించిన అమెరికాలోని జూయిష్ పీపుల్ అంటే ఇజ్రాయిలీ పీపుల్ వాళ్ళు ఒక కమిటీ ఉందన్నమాట, అమెరికన్ జూయిష్ కమిటీ అని చెప్పేసి. అక్కడ ఎవరైతే బలమైన యూద కమ్యూనిటీ అంటే జూయిష్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైతే మన భారతదేశం మీద టారిఫ్లు వేయటాన్ని తీవ్రస్థాయిలో ఖండించారనమాట. ఎందుకు అంటే భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం, మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికాతో. మీరు ఇలా టారిఫ్లు విధించడం వల్ల భవిష్యత్తులో ఒకవేళ అమెరికాకి ఇండియా దూరం అయితే, చైనాకి దగ్గర అయితే అమెరికా ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. అలాగే ఒక ప్రజాస్వామ్య దేశాన్ని అమెరికా మిత్రత్వం నుంచి దూరం చేసుకుంటుంది. ఇది ఒక రకంగా చైనాకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఇలా మీరు ఇండియా మీద టారిఫ్లు విధించి తప్పు చేస్తున్నారు, వెంటనే ఈ టారిఫ్లు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే అది అమెరికాకే భవిష్యత్తులో తీవ్రస్థాయిలో నష్టం ఉంటుంది అని చెప్పేసి అమెరికాలోని జూయిష్ పీపుల్ మన భారతదేశానికి మద్దతుగా నిలబడటం జరిగింది. మనం చూసుకున్నట్లయితే వన్ సైడెడ్గా ఎప్పటి నుంచైనా కానీ ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే పహల్గామ్ అటాక్ని ప్రతి ఒక్క దేశం కూడా ఖండించినాయి, కానీ ఆ అటాక్ కనుక పాకిస్తాన్ ఉంది అని చెప్పేసి ఏ దేశం కూడా చెప్పలేదు అనమాట. కాకపోతే ధైర్యంగా పాకిస్తాన్ పేరు చెప్పిన దేశం ఏదైనా ఉన్నది అంటే ఇజ్రాయెల్ అనమాట. అంటే అన్ని విధాలుగా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం కష్టకాలంలో ఉన్నా కానీ డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ టారిఫ్లని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.